ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనిశ్చితిని తొలగించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి సంపద ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకురాలేనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వ్యాపారపరంగా కూడా నూతన ప్రక్రియలు ఆశించినటువంటి ప్రయోజనాలను చేకూర్చవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పరిస్థితుల్ని ఎదిరించగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన ఒప్పందాలు ఈరోజు వృషభ రాశి వారికి వ్యాపార రీత్యా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత విషయాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా దూరం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాలు సామాన్యం. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మిథున రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన ఒప్పందాల విషయంలో పేచీలు ప్రారంభమవుతాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా సంఘటనలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. విఘ్నాల్ని తొలగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన విధానాలు వ్యాపారపరంగా అవలంబించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా సాహసోపేతమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని చవిచూస్తారు. విఘ్నాలు ఏర్పడినప్పటికీ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. సాహస నిర్ణయాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే గృహ నిర్మాణాది కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుంది. వ్యవహారాల్లో కూడా మంచి శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లబ్ధిని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ విజయాలు సంపాదించుకోగలుగుతారు. ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాల ద్వారా బాధ్యతలు పెరుగుతాయి. మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ ప్రయాణాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతతతో కూడినటువంటి అభివృద్ధి సాధించుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.
పెట్టుబడులు ఈ రోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా చిరు ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని తొలగించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో స్వల్ప ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి అసంతృప్తి మటుమాయమవుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా నూతన ఆశలు చిగురిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మిత్రుల ద్వారా సఖ్యత లభిస్తుంది. వ్యవహారాల్లో కూడా భాగస్వాములతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆనంద సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటే ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. నూతన ఆలోచనల ద్వారా ఉత్తమమైనటువంటి మార్గాల్ని ఎంచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.